ఒక వ్యక్తి తన ఇంట్లో ఒక గుర్రాన్ని, ఒక మేకని పెంచుకునేవాడు. గుర్రం బాగా ముసలిదైపోవడం వల్ల ఒకరోజు ఆరోగ్యం బాగాలేక నేల మీద పడిపోతుంది. యజమాని జంతువుల డాక్టర్ని పిలిపిస్తాడు. జంతువుల డాక్టర్ వచ్చి ఆ గుర్రానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అయినా కూడా ఆ గుర్రం లేచి నిలబడదు. మరుసటి రోజు వచ్చి మరొక ఇంజెక్షన్ ఇస్తాడు. అయినా కూడా గుర్రం లేచి నిలబడదు. ఆ విధంగా 2 రోజులు గడుస్తాయి, 3 రోజులు గడుస్తాయి, 15 రోజులు అయిపోతుంది. అయినా కూడా గుర్రం లేచి నిలబడదు. ఇక డాక్టర్ ఏం చెప్తా అంటే, చూద్దాం రేపటి వరకు నిలబడితే నిలబడినట్టు, లేకపోతే ఒక విషయం ఇచ్చి ఇంజెక్షన్ ద్వారా ఆ గుర్రాన్ని చంపేద్దాం అని చెప్పి ఆ డాక్టరు ఆ యజమానికి చెప్తాడు. ఈ మాటలంతా అక్కడున్న మేక వింటూ ఉంటుంది. మేక గుర్రం దగ్గరికి వెళ్ళి, గుర్రం లేచి నిలబడు, లేకపోతే రేపు నిన్ను విషయం ఇచ్చి చంపేస్తారు, లేచి నిలబడని చెప్పి మేక గుర్రంతో అంటుంది. గుర్రం అంటుంది, నాకు శక్తి లేదు, నేను లేచి నిలబడలేనని. నువ్వు చేయగలవు, నిలబడని చెప్పి మేక మోటివేట్ చేస్తుంది. చివరికి గుర్రం లేచి నిలబడుతుంది. అది చూసిన వెంటనే యజమాని డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ వచ్చి చూసి అంతా చెక్ చేసి, ఇంకేం పర్లేదండి, గుర్రం బాగా అయిపోయింది, ఇంకా ఎలాంటి సమస్య లేదని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోతారు. తన గుర్రం లేచి నిలబడింది అన్న సంతోషంలో ఆ యజమాని ఏం చేస్తాడంటే, తన ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి, నా గుర్రానికి బాగా అయిపోయింది, నా గుర్రం లేచి నిలబడుతుంది, రేపు మీరు వచ్చేయండి పార్టీ చేసుకుందాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఇంటికి పిలిపిస్తాడు. తన ఇంట్లో ఉన్న మేకను కోసి వాళ్ళందరికీ మేక మాంసాన్ని పార్టీగా ఇస్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, ఉచిత సలహాల వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.